కరీంనగర్ తెరాస శాసనసభ్యుడు గంగుల కమలాపర సమీప బంధువు రాజశేఖర్ అతని అనుచరులు దాడి చేశారని నీటిపారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కమలాకర్ ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫిల్మ్నగర్లోని తన నివాసం వద్ద వాహన విషయంలో వివాదం తలెత్తిందన్నారు. వాహనం నిలిపే చోట తన ద్విచక్ర వాహనం అడ్డుగా ఉందని దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మరోసారి బెదిరింపులకు పాల్పడుతున్నారని కమలాకర్ చెబుతున్నారు. నువ్వు రా బయటికి రా అన్నాడు సార్. బయటకు వచ్చి ఆ 2 వీలర్ తీసుకున్నారు సార్. 2 ముగ్గురు వచ్చి కొట్టారు సార్. ఏం చేయలేదు సార్. కొట్టను కూడా కొట్టలేదు సార్. 4 రేపుల చుట్టూ వచ్చి కొట్టారు సార్. ఎమ్మెల్యే అని చెప్పి నైట్ ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. కొడితే మా అమ్మ మాకు అడ్డం వస్తే మా భార్య వచ్చేసి వీడియో తీసింది సార్. ఇట్లా కొట్టిన దృశ్యాలు వీడియో ఉంది సార్. ఈ సెల్ ఇసురు కొట్టి ఏం వేస్తారు 100 కాబట్టి ఎవడికి చేసుకుంటారు చేసుకోండి. నేను మినిస్టర్ కజిన్ని 100 కాల్ చేసి ఎవడికైనా చేసుకోండి, నన్నేం చేయలేరని చెప్పారు సార్. జరుగు కట్టి కొడితే బుక్ సర్జరీ అయింది సార్. అపోలో హాస్పిటల్కి పోయారు సార్. సర్జరీ చేయాలని చెప్పారు సార్. సర్జరీ ఫెస్టివల్కి యాక్చువల్గా గుడికి వెళ్దామని ఉదయం పూలు కూడా తెచ్చి పెట్టుకున్నాం సార్. గొడవ పడే మనసొత్తం లేదు సార్. ఒకటేమైనా అంతా చేసి ఒకటేమైనా కొట్టి బాబుని అంతా చేసి అంతా మొత్తం ఇల్లు మొత్తం వచ్చేసి బాబుని అందరు కలిసి కొట్టినంతా చేశారు. ముగ్గు అంతా ఎంత చెప్తున్నా ఇనుకోలేదు. ఒకటేమైనా వచ్చి నెట్టి పడేసి అందరూ మొత్తం కారు చుట్టూ తప్పించుకొని తిరిగాడు. ఒకటేమైనా అర్ధరాత్రి కాడ వచ్చాం పోలీస్ స్టేషన్కి. అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి లీవ్స్ నేర్పించి ఏ రోజు మేము అక్కడ జోలి పోము కథ పోము. అసలు అంత ఇది దాడి చేశారు. వాళ్ళంతా మొత్తం ఎదురుగా వచ్చి వాళ్ళు బెదిరింపులు, మమ్మల్ని చంపేస్తాం పొడుస్తాం. ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నారు సార్.